నమస్తే, వెల్కమ్ టు బిది న్యూస్. లక్ష్య సమాజైతం. నేను రమేష్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జాతీయ రహదారి పక్కన చిన్న పసుమర్రు ఒగేనువాగుకు దక్షిణ దిశన ఉన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల పూజ మహోత్సవంలో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ మాలను ధరించిన స్వాములకు మధ్యాహ్నం సద్ది రాత్రి భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి పోలూరు పాండురంగారావు, నాగమల్లేశ్వరరావు, నాగబైరు, జగన్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అతిదేవత ప్రత్యర్థి దేవత సహిత ఇంద్ర దిక్పాలక అష్ట దిక్పాలక దేవతమాహయామి స్వామయామి పూజయామి దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి సేపు కూడా ఆ కళ్ళ మీద నీకు చదువుతూ ఉండాలి. భగవాను ఓం నమో విష్ణాయ పుష్పమాలిక సమర్పయామి. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట. నా పేరు రవిశంకర్ వెలంపల్లి, ఈ దేవాలయ అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో సేవ చేస్తూ వస్తున్నాము స్వామివారికి. ఈ కార్తీక మాసంలో అనేక మంది దీక్షదారులు ముద్రమాల ధరించి దీక్ష తీసుకొని శబరిమల వెళ్తూ ఉంటారు. దీక్ష ఇక్కడే పూర్తి చేసుకుంటూ ఉంటారు. వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వారి యొక్క నిత్యకృత్యాలు ఇక్కడే తీర్చుకొని స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ విశ్రమిస్తూ ఉంటారు. ఇటువంటి మన మండల మహోత్సవంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ వ్రతంలో చక్కగా అనేక మంది భక్తులు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. చక్కగా అన్నవరంలో ఎట్లయితే ఇట్లా ఈ వస్త్రాన్ని ఉంచి ఈ కలశ స్థాపన ఎలా జరగాలి, నవగ్రహాల స్థానం ఏంటి, అధిదేవత పత్యదేవతల స్థానం ఏంటి వివరంగా చెప్తూ చక్కగా ఈ రోజున దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ శనగరు ఉదయకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అర్చకులు లక్ష్మణ గారు, అలాగే గోపీకృష్ణ గారు, శేషాచార్యులు గారు వీరందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చక్కగా పాల్గొన్న దంపతులందరికీ కూడా దేవాలయంలోనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు నాగవరి జగన్మోహన్ రావు దేవాలయం మేనేజర్గా, తవా నాగమల్లేశ్వర కమిటీ సభ్యులుగా రాధాకృష్ణ గారు ఇత్యాది సేవకులంతా కూడా పెమ్మసాని నాగేశ్వరరావు, ఊటుకోరి రామారావు గారు, ఇట్లా గోలి వెంకటేశ్వర్లు, బుజ్జేను ముద్దుగా పిలుస్తుంటారు, గోలి వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన, ఇట్లా మిగతా స్వాములంతా కూడా ఇంకా అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం అవడానికి సహకరించినటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు, సేవకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ రమాసహిత వీర వెంకట స్వామి వారు వారి యొక్క సకల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. శుద్ధమైన ఆహారం లభించాలనే కోరికతో ఎక్కడెక్కడో వాళ్ళు ఇబ్బంది పడకుండా పొరుగు నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇలా యాత్రగా వెళ్ళేవాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మన దేవాలయంలో స్వాములు ఉండడానికి వసతులు కల్పిస్తూ, అలాగే వారికి మధ్యాహ్నం సద్ది సందర్భ భిక్ష కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయం లక్ష్యం ఏంటంటే దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా దీక్ష పూర్తి చేయడానికి సకల సౌకర్యాలను అందజేయడమే మా దేవాలయం యొక్క లక్ష్యం. ఈ దేవాలయం కట్టేప్పుడు కూడా మాకు పెద్దలు చెప్పిన మాట అదే. ఆ ప్రకారం మేము ఆచరిస్తూ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందజేయడం జరుగుతుంది.